అనే ఒక సంఘంలో తన సంఘ కాపరిగా ఉంటూ తన భార్య అనూష, ఇద్దరు బిడ్డలు జోను అండ్ జోజో. జోను కూడా మన మధ్యలో ఉన్నాడు. వారి కుటుంబం గురించి మనం ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా మన సంఘంతో అనుబంధం కలిగి వారు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ప్రతి వారం మన శుక్రవార సంఘ ప్రార్థనలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఈ దినం వారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ యొక్క పరిశుద్ధుల్ని కలవటము, మీతో కలిసి ఆరాధన చేయటము దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యమును నేను దీన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, మహింపరుస్తూ ఉన్నాను. గడిచిన దినాలు మీతో కలిసి ఉండటము, వాస్తవానికి మేము కుటుంబంగా రావాల్సింది కొన్ని కారణాల వల్ల తను మా భార్య అనూష ఆగిపోవటం జరిగింది. అయితే ఈ 3 దినాలు మీతో గడపటము, పిల్లలతో గడపటం చాలా సంతోషము. ప్రాముఖ్యంగా సంఘంతో ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నా నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. ప్రాముఖ్యంగా అన్న ఐజాక్ అన్నతో నా పరిచయము బెంగళూరులో మేము కలిసాము మొట్టమొదటిగా. అప్పటి నుంచి కూడా క్రీస్తు ప్రేమను నాకు చూపిస్తూ వచ్చాడు. నేను చాలాసార్లు పక్కన పెట్టాను. ఆ తర్వాత అన్నతో గడపటము, మాట్లాడటము నాకు చాలా సంతోషము. అట్లా నేను తనతో కలిసి తినటము, కలిసి పండుకోవటము, ఒక వ్యక్తితో దాదాపుగా 4 సంవత్సరాలు తినడం, పండుకోవటం, కలిసి ఉండటం, ఆయన సీక్రెట్స్ అన్నీ నాకు తెలియటం. అయినప్పటికీ ఆయన మీద నాకు అంత గౌరవం ఎందుకు వస్తుందంటే క్రీస్తు ప్రేమను చూపిస్తూ జీవిస్తూ ఉండటాన్ని బట్టి నేను ఇంకా విడిచిపెట్టలేకపోయాను. ఆ విధంగా మా పరిచయం కంటిన్యూ అవుతూ ఇంతవరకు వస్తూ ఉంది. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ఫ్రెండ్షిప్, మెంటరింగ్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. సంఘంతో పరిచయం కూడా నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. సరే, మనము లేట్ చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్తే, ఇదినము ఒక వాక్యాన్ని ప్రభు నా హృదయంలో ఉంచి ఉన్నాడు. ఆదికాండము 5వ అధ్యాయము 'ఈ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం క్లుప్తముగా. ఈ అధ్యాయము తెలియచేసేది మానవుని యొక్క చరిత్ర, మానవుని యొక్క నాగరికత. ఈ నాగరికతకు, సివిలైజేషను, ఈ మొత్తానికి ఈ యొక్క అధ్యాయము పునాదిగా ఉంది. మానవుడి యొక్క నాగరికతకు, చరిత్రకు పునాదిగా ఉంది ఈ యొక్క అధ్యాయము. రెండవదిగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తే ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఒక పెద్ద బ్రిడ్జి లాగా ఉన్నది. అంటే మిగతా బైబిల్ అంతటిని కనెక్ట్ చేస్తా ఒక పెద్ద బ్రిడ్జి లాగా మనం చూడవచ్చు. మూడవదిగా ఈ యొక్క అధ్యాయం మనకు గుర్తు చేసేది క్రైస్తత్వం అనేది చారిత్రక పుస్తకము. ఇదేమి కుక్డ్ అప్ స్టోరీస్ కాదు, కల్పితమైనది కాదు, ఇది హిస్టారికల్గా ఉన్నది అని చెప్పడానికి ఈ యొక్క వంశావళి తెలియజేస్తూ ఉంది. తర్వాత 4వదిగా మనం చూస్తే చాలా ప్రాముఖ్యమైనది, మనం ఫోకస్ చేసేది మరణం. మరణం అనేది మానవుని జీవితంలో నిశ్చయమైనది, అనివార్యమైనది. ప్రతి మానవుడు మరణిస్తాడు అనే విషయాన్ని ఈ యొక్క అధ్యాయము బాగా ఫోకస్ చేసింది. కాబట్టి ఈ యొక్క అధ్యాయాన్ని మనం చదువుదాము. ఏ విధంగా చదువుదామంటే, నేను వచనాలు మొత్తం చదువుతాను, మీరు కేవలము అప్పుడు అతడు మృతి పొందెను అనే మాట వరకే చదవండి. అప్పుడు అతడు మృతి పొందెను అనే మాట గట్టిగాను బిగ్గరగాను భయం పుట్టేటట్టుగా చదవండి. బేస్ వాయిస్తో చదవండి. సరే, నేను ముందు చదువుతాను. 5వ అధ్యాయము 1వ వచనము. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున
దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. ఇంకొక బేస్గా పెద్దగా చదువుతారా? ఇంకా కొంచెం గట్టిగా. 6వ వచనం. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషు కనిన తరువాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. ఎనోషు 90 సంవత్సరాలు బ్రతికి కెయీనానును కనెను. కెయీనానును కనిన తరువాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు. కెయీనాను 70 ఏండ్లు బ్రతికి మహలేలును కనెను. మహలేలును కనిన తరువాత కెయీనాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కెయీనాను దినములన్నీ 910 ఏండ్లు. మహలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. ఎరేదును కనిన తరువాత మహలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలేలు దినములన్నీ 895 ఏండ్లు. ఎరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరేదు దినములన్నీ 962 ఏండ్లు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. మెతూషెల 185 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. లెమెకు నోవాహును కనిన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీ 777 ఏండ్లు. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేము హాము యాపెతును కనెను. ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, మీకు స్తోత్రాలు స్వామి. లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ సమయంలో మీ లేఖనాలను అర్థం చేసుకున్న వాటిని వినయముతో అంగీకరించి మీ వాక్యానికి లోబడి జీవించే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని మా ప్రాణాత్మ దేహాలను చెరపట్టండి. ప్రభు, మీ ముందు సమర్పించుకుంటూ ఉన్నాం. మీరు మాతో ఉండండి, మా హృదయాలను తాకమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. షార్ట్నెస్ ఆఫ్ లైఫ్ అండ్ ద సర్టనిటీ ఆఫ్ డెత్. జీవితం అనేది చాలా అల్పమైనది, మరణం అనేది నిశ్చయమైనది. ఈ అధ్యాయము ఎన్ని వందల సంవత్సరాలు మనిషి బ్రతికినా తప్పకుండా మృతి చెందాలని గుర్తు చేస్తూ ఉంది. ప్రతి విశ్వాసికి, బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి ఈ అధ్యాయము గుర్తు చేసేది ఏంటంటే మానవుడి జీవితం చాలా అల్పమైనది,
అంతేకాకుండా నిశ్చయముగా మనిషి మరణిస్తాడు, మరణాన్ని ఆపలేము అనే సత్యాన్ని ఈ యొక్క అధ్యాయము పదే పదే మనకు తెలియజేస్తూ ఉంది. అయితే నువ్వెవరివైనప్పటికీ, చిన్నవాడివా పెద్దవాడివా వ్యత్యాసం లేదు, ధనికుడా పేదవాడా వ్యత్యాసం లేదు, నీవు ఏ వృత్తి చేస్తున్నావో, ఏ ఉద్యోగస్తుడివైనా వ్యాపారవేత్తవైనా పని లేదు, ఆ దేశమా ఈ దేశమా, నల్లవాడా తెల్లవాడా, మరణానికి అదేమీ లేదు, అందరూ సమానమే. అంతేకాకుండా ప్రతి మనిషి మరణించక తప్పదు. అది పాస్టర్ అయినా, ఇమాం అయినా, పూజారైనా అందరూ మరణము కింద ఉన్నారు. ప్రభు రాకడ ఆలస్యమైతే ఖచ్చితంగా నీవు నేను మనం బ్రతికి ఉండగా ప్రభు రాకడ ఆలస్యమైతే ఖచ్చితంగా నీవు నేను మరణిస్తాము అనేది ఈ భాగము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ భూగ్రహం మీద ప్రతి మనిషి తప్పకుండా మరణిస్తాడు. ఆ విషయాన్ని ఈ యొక్క అధ్యాయము పదే పదే తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి మహిమకరంగా జీవించాలి. దేవునికి మహిమకరముగా జీవించాలి అని దేవుని వాక్యము పదే తెలియజేస్తుంది. మన మాట, మన చూపు, మన తలంపు దేవునికి మహిమకరంగా ఉండాలి అనే విషయము మనము అర్థం చేసుకోగలుగుతాం. సరే, మొదటి 5 వచనాలు మనం కానీ చూస్తే, మొదటి 5 వచనాలు ఆదాము వంశావళి గ్రంథము ఇదే. బహుశా మోషే రాస్తా ఉన్నాడు. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. దేవుని పోలికగా ఒక దినాన చేశాను. అది పెద్ద దినాల్లో చేసింది, ఒక దినమే చేశాడు. అది కూడా దేవుని పోలికగా చేశాడు. ఏంటి ఇక్కడ దేవుని పోలిక? ఆలోచించగలిగిన శక్తి దేవుడు మానవుడికి ఇచ్చాడు. అంతేకాకుండా నిర్ణయం తీసుకునే డెసిషన్ మేకింగ్ సామర్థ్యాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయనను తెలుసుకుంటూ ఆయన్ని ఆరాధించటము, అదే దేవుని పోలిక అంటే. ఆయనను తెలుసుకుంటూ ఆయనను ఆరాధిస్తూ ఉండే గొప్ప భాగ్యము మానవుడికి ఇచ్చాడు. ఇది దేవుని పోలిక. ఆదామును చేసినప్పుడు ఆ దినమున ఆదాములో దేవుడు ఆ పోలిక ఇచ్చాడు. మగవానిగాను స్త్రీగాను పురుషునిగాను దేవుడు సృజించాను. అప్పుడు దేవుడు సృజించినప్పుడు స్త్రీగాను పురుషునిగాను సృజించాను. తర్వాత ఏమైంది? 3వ వచనం తెలియజేస్తుంది. అయితే 2వ వచనం, సృజించిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. మొదటి వచనంలో ఏం చూసాము? దేవుడే ఆదామును సృష్టించాడు. ఇక్కడ ఆదాము తన పోలికగా తన స్వరూపమున కుమారుణ్ణి కన్నాడు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మొదటి వచనములో దేవుడే స్వయంగా ఆదాముని పాపం లేకుండా సృష్టించాడు. అయితే మనకు తెలుసు 3వ అధ్యాయంలో పాపం వచ్చింది, ఆదాము పాపం చేశాడు, దేవుని పోలిక, దేవుడిచ్చిన పోలిక చెడిపోయింది. పూర్తిగా నాశనం అవ్వలేదు కానీ, మానవుడిలో దేవుని యొక్క పోలిక పూర్తిగా నాశనం అవ్వలేదు కానీ చెడిపోయింది. టోటల్గా డిప్రేవ్ అయ్యాడు, పూర్తిగా పతనమైపోయాడు మానవుడు. ఈ పతనమైన ఆదాము పిల్లలు కూడా అదే పాపపు మరకలతో పుట్టారు. ఈ మరకలతోనే ఆదాము చేసిన ఆ పాపపు మరకలతోనే ఆదాము యొక్క పోలికలో మనుషులందరూ పుడుతూ వచ్చారు. ఈ వచనం బాగా మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మానవుడు భయము కలిగి ఉన్నాడు. భయము, ఏమి చూసినా భయము, మరణం అంటే భయము, అన్నిటికీ భయపడుతూ ఉన్నాడు. సిగ్గు వచ్చింది. ఆదామును మనం చూస్తే పాపం చేసిన వెంటనే దేవుడంటే భయపడ్డాడు, సిగ్గు అనేది తెలిసింది. 3వది మరణం అనేది వచ్చింది. మానవుడు కృషించిపోతూ ఉన్నాడు, డికే అవుతూ ఉన్నాడు.
మానవుడి యొక్క శరీరం ఉడిగిపోతా ముసలితనమయ్యి చనిపోవటం ప్రారంభించింది ఆదాము యొక్క పాపం వలన. అందుకని ఆదాము బ్రతికిన దినములు 4వ వచనం, షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. తండ్రిగా 800 ఏండ్లు బ్రతికాడంట. ఒక తండ్రిగా 800 సంవత్సరాలు ఉండటం అనేది చాలా ఛాలెంజింగ్ కదా. మనకి 3 సంవత్సరాలకి తండ్రిగా ఉండటమే మామూలు ఛాలెంజింగ్గా లేదు. 800 సంవత్సరాలు ఆయన పిల్లల కంట తండ్రిగా ఉన్నాడు. కుమారులను కుమార్తెలను కంటూ ఉన్నాడు. 5వ వచనం చూస్తే ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. ఇన్ని సంవత్సరాలు బ్రతికారా? అవును. ఆ దినాల్లో ఫ్లడ్కి ముందు జలప్రలయము 6వ అధ్యాయం, జలప్రలయకు ముందు ప్రజలు అన్ని సంవత్సరాలు బ్రతికారు. దేవుడు అటువంటి అట్మాస్ఫియర్ వాతావరణాన్ని, వాటర్ కెనోపీని భూగ్రహానికి చుట్టూత ఉంచిన దాన్ని బట్టి అటువంటి లైఫ్ స్పాన్ మానవుడు కలిగి ఉన్నాడు. 6వ అధ్యాయం తరువాత మనిషి యొక్క జీవితము పూర్తిగా కుదించబడింది. అప్పుడు ఆ వాతావరణం అంతా మార్పు చెంది మానవుడి యొక్క జీవితము 120 అక్కడి నుంచి తగ్గుకుంటూ పోతూ ఉండట్టు మనం చూస్తాం. సరే, అప్పుడు అతడు 930 ఏండ్లు బ్రతికి అప్పుడు అతడు మృతి పొందెను. మరణం అనేది అన్ని సంవత్సరాలు బ్రతికినా అప్పుడు అతడు చనిపోయాను. ఇది మన జీవితంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మరణం అనేది నిశ్చయముగా మన జీవితంలో వస్తూ ఉంది. అందుకనే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారి మాత్రమే మరణించవలెను, మృతి పొందవలెను, తరువాత తీర్పు జరుగును. మనిషికి నిశ్చయత ఏదన్నా ఉందంటే అది మరణము. నువ్వు పెళ్లి చేసుకుంటావో తెలియదు, జాబ్ వస్తుందో లేదో తెలియదు, ఇల్లు కడతావో లేదో తెలియదు, నీ పిల్లలు సెటిల్ అవుతారో లేదో తెలియదు, వారికి మంచి వివాహాలు చేస్తావో లేదో తెలియదు, మంచి మరణం నీకు వస్తుందో అంటే ఇవన్నీ కూడా అనిశ్చయమైనది. కానీ ఒకటి నిశ్చయమైనది మన జీవితంలో ఏంటంటే అది మరణం అనేది నిశ్చయమైనది. ప్రభు రాకడ ఆలస్యమైతే మనందరము మృతి చెందవలసిన వారము. ఒక అపాయింటెడ్ టైం అనేది దేవుడు మన జీవితాల్లో ఇచ్చాడు. ఆ దినమందు నీవు నేను మనందరము చనిపోతాం, మనందరము మృతి చెందుతాము. ఆ యొక్క ఖచ్చితమైన సమయము ఒక్క మినిట్ అటు ఇటు లేకుండా ప్రభు నిశ్చయించిన ఖచ్చితమైన సమయానికి, టయానికి నీవు నేను మన కొరకు రిజర్వ్ చేయబడింది మరణం అనేది. మనము బుకింగ్ చేసుకుంటాంగా, మన కోసం ట్రైన్లో సీటు రిజర్వ్ చేయబడుతుంది. మనం వచ్చిందాక కదా, ఆ ట్రైను మన కోసం ఒక సీటు రిజర్వ్ చేయబడుతుంది. టయానికి మనం వెళ్తాం. ఫ్లైట్లో కూడా మన టయానికి మన సీటు మనకు రిజర్వ్ చేయబడినట్లుగా మరణం మన కోసం ఎదురు చూస్తా రిజర్వ్ చేయబడింది మన కోసం. కాబట్టి అందరము ఒక లైన్లో ఉన్నాం. మరణపు లైన్లో ముందు వెనకగా అందరము లైన్లోనే ఉన్నాం. కాబట్టి మరణం అనేది నిశ్చయమైనది. తర్వాత దాన్ని మనము తృణీకరించలేము, దాన్ని తీసివేయలేము, అనివార్యమైనది, దాన్ని దాటిపోలేము. 6వ వచనం మనం చూస్తే ఆదాము కుమారుడు షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912. అప్పుడు అతడు మృతి పొందెను. చదువుచున్న మనము అర్థం చేసుకోవాలి, మరణము మనందరికీ వస్తూ ఉంది. అందుకోసమే దేవుడు ఈ యొక్క అధ్యాయాన్ని పెట్టి ఉంచాడు. 9వ వచనం ఎనోషు గురించి చూస్తే మనం, ఎనోషు కూడా 905 సంవత్సరాలు బ్రతికి అప్పుడు అతడు మృతి పొందాను. ఎనోషు కుమారుడు కెయీనాను. కెయీనాను 910 సంవత్సరాలు బ్రతికి కెయీనానికి పుట్టినవాడు మహలేలు.
మహలేలు. మహలేలు అనగా దేవుణ్ణి స్తుతించుట అని అర్థం. కెయీనాను పుట్టిన తరువాత, కెయీనానుకి మహలేలు పుట్టిన తర్వాత మహలేలు ఆ పేరు పెట్టాడు. ఎందుకు అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఆ యొక్క దినాలు చూస్తే బహుభయంకరమైనవి. అది నోవా జల ప్రళయానికి ముందు దినాలు. నోవా జల ప్రళయానికి ముందు దినాలు చాలా భయంకరమైనవి. అది మనకు 6వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుని వాక్యం తెలియజేస్తాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. అంటే మానవుడు టోటల్గా డిప్రేవ్ అయ్యాడు, పూర్తిగా దేవుడి నుండి ఎడబాసాడు. దేవుడు అనే ఆలోచన లేదు. దేవుడే చొరవ చూపి ఆయనే రివీల్ చేసుకోకపోతే మానవుడు దేవుణ్ణి కనుగొనలేకపోయే అటువంటి భయంకరమైన డిప్రేవ్ స్థితికి వెళ్ళిపోయాడు. అలాంటి దినాల్లో కెయీనాను తన కుమారుడికి ప్రైజ్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టాడు. అని పేరు పెట్టి, అంటే ఒక మంచి బిలీవర్గా ఉన్నాడు. అటువంటి దినాల్లో కూడా మంచి బిలీవర్గా జీవిస్తా తన కుమారుడికి దేవుణ్ణి స్తుతించుట అని పేరు పెట్టగలిగాడు. అలా పేరు పెట్టి తన విశ్వాసాన్ని చూపించాడు. అంతేకాకుండా తర్వాత మనం చూస్తే ఆయనకు కుమారులను కుమార్తెలు పుట్టారు. అటువంటి చెడ్డ కాలంలో కూడా, అటువంటి దుష్టకాలంలో కూడా, లోకంలో పాపము పూర్తిగా నిండిపోయి నశించిపోతున్న ఆ దినాల్లో కూడా ఇక్కడ దేవుని బిడ్డలు కుమారులను కుమార్తెలను కంటూ ఉన్నారు. అందుకనే 127వ కీర్తనలో ఉంటుంది, దేవుని కోసం వారిని పెంచి చెడిపోయిన లోకంలో వెలుగుగాను ఉప్పుగాను, దేవుని కోసమై సాక్షులుగాను, ప్రజల మధ్య వెలుగుగాను, చీకట్లో వెలుగుగా జీవించటానికి వారిని పెంచి మనం వారిని లోకంలోకి తీసుకువెళ్ళాలి. వచ్చే జనరేషన్లో దేవుని కోసం బ్రతికే వారిని మనం ఇప్పుడే సిద్ధం చేయాలి. అది ఎవరో చేయరు, అది దేవుని బిడ్డలమైన మన మీదే ఆ బాధ్యత ఉంది. అది కెయీనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. విల్లు ఇక్కడే ఉంది కానీ బాణం వెళ్ళిపోతూ ఉంది. అదేవిధంగా మనం ఇక్కడే ఉన్నాము, బిడ్డలు ముందుకు వెళ్తూ ఉంటారు, మనము వృద్ధాప్యం చెందుతూ ఉండగా. కాబట్టి వారిని వచ్చే జనరేషన్ కోసం మనము సిద్ధం చేయాల్సి ఉంది. 15వ వచనం మహలేలు గురించి చూస్తే, మహలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. ఎరేదును కనిన తర్వాత మహలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కలెను. మహలేలు దినములన్నీ 890 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మీ భవిష్యత్తు చూపిస్తాను, మీ ఫ్యూచర్ ఏందో చూపిస్తానని ఒక సైన్స్ ల్యాబ్లో ఒక సైంటిస్టు తెలియజేశాడు. మీ ఫ్యూచర్ యొక్క లైఫ్ నేను చూపిస్తా, నేను సైంటిస్ట్ని కదా, అందరూ ఆయన పెద్ద సైంటిస్ట్ అని వచ్చారు. ఒక గదికి అందరూ లైన్ కట్టారు. గది ముందు లోపలంతా చీకటిగా ఉంది. ఒక్కొక్కరిని పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళు చూసి వెనక్కి రావటం, ఆ తర్వాత ఇంకొకరు వెళ్ళటం, అట్లా ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్తూ ఉన్నారు. ఆ గది ఏమో చీకటిగా ఉంది. దూలాడుతున్నారు, నా ఫ్యూచర్ ఎక్కడ కనపడిద్ది, తెరేసాడా లేకపోతే ఎట్ట చూపిస్తాడని. చూసి 4 దిక్కులు చూస్తే ఒక మూలన ఒక స్కెల్టన్, అస్థి పంజరాన్ని నిలబెట్టాడు. ఇది మన ఫ్యూచరు అన్న. నిజమే కదా, సైంటిస్ట్ అంటే ఏదో చెప్తాడు అనుకున్నాను, తెలిసిందే చెప్పాడు. కానీ వాస్తవం మన జీవితము అది మాత్రమే మిగిలిద్ది. కాబట్టి అప్పుడు అతడు మృతి పొందెను. మనకి ధైర్యం ఉంటే అప్పుడు జాషువా మృతి పొందెను అని కూడా చదవచ్చు కదా. అప్పుడు నేను మృతి పొందాను. ఇది నిజంగా జరిగేది, ఇది సత్యం.
18వ వచనం. ఎరేదు 162 బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రేదు దినములన్నీ 960 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మరణం అనేది మన జీవితంలో తీసివేయలేనిది. అది ఎలాంటిదంటే ఒక డ్రమ్ బీట్ లాంటిది, మన యొక్క హార్ట్ బీట్ లాంటిది. మనం మరణించిన దాకా మన యొక్క గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అలానే ఎలాగైతే మరణించినప్పుడు ఆ యొక్క డ్రమ్స్ వామిస్తూ డ్రమ్ బీట్ కొడుతూ ఆ యొక్క సమాధి దగ్గరికి తీసుకెళ్ళను, శ్మశానానికి తీసుకెళ్ళగానే ఆ డ్రమ్ బీట్ ఆగిపోయినట్లుగా మన గుండె కూడా ఆగిపోతుంది. అక్కడ వరకు తీసుకెళ్ళి ఆగిపోతుంది. అయితే హానోకు జీవితం చూస్తే దేవునితో నడిచెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి 21వ వచనం. మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడిచెను హానోకు. 300 సంవత్సరాలు దేవునితో నడిచెను. 300 సంవత్సరాలు. ఎప్పుడు? మెతూషెలను కనిన తరువాత. అంతకుముందు పాపంలో జీవించాడు, నాశనాల్లో నడిచాడు, నాశన పుత్రుడుగా ఉన్నాడు. ఆ లోకము ఎలాగ పోయిందో లోకపు పోకళ్ళలోనే పోయాడు. ఇక్కడికి వచ్చేలేకే ఎప్పుడైతే మెతూషెల పుట్టాడో ఆయన జీవితము టర్న్ అయింది, ఆయన జీవితం మార్పు చెందింది. మెతూషెల అనే పేరు పెట్టగలిగాడు. ఎప్పుడైతే ఆయన మరణిస్తాడో అప్పుడు ప్రళయం రాబోతుంది అనే పేరు ముందుగానే పెట్టగలిగి అప్పటి నుంచి ఆయన ఏం చేశాడండి, తన జీవితము ప్రభు కోసం సమర్పించుకున్నాడు. అప్పటి నుంచి 300 సంవత్సరాలు దేవునితో నడిచెను. ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 1 గంట కాదు, 2 గంటలు కాదు, వీకెండ్లో కాదు, ఆదివారం మాత్రమే కాదు, 300 సంవత్సరాలు దేవునితో నడిచెను. ఆయన హృదయాన్ని, తన మాటను, తన చూపును, తన ప్రవర్తనను, తన నడవడికను, తన బ్రతుకును అంతటినీ క్రీస్తులో, అంతటినీ ప్రభువు కోసము. అందుకే ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్గా మిగిలాడు. ప్రభు కోసము, ప్రభువు గురించి ప్రకటిస్తూ బ్రతికాడు. ఆ విషయాలు మనము యూదా పత్రికలో మనం చూస్తాం. హానోకు దేవునితో నడిచినది కేవలము ఎమోషనల్గా తీసుకున్న నిర్ణయం అయితే, ప్రభువుని మనము వారంలో 1 పూట 1 గంట ఆరాధన చేస్తాము. లేకపోతే అప్పుడప్పుడు తోసినప్పుడు మార్పు చెందకుండా, హృదయము దేవునికి సమర్పించకుండా. కానీ ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపము, హృదయము రూపాంతరం చెందుతుందో, హృదయము దేవుని వాక్యము చేత పొడవబడుతుందో, హృదయము సువార్త చేత గుచ్చబడుతుందో, అప్పుడు హృదయము, మన ప్రవర్తన, మన ఆలోచన సమస్తము ప్రభు కోసము సమర్పించుకుంటాం. అది ఎప్పుడైతే హానోకు మెతూషెలను కన్నాడో ఆ టర్నింగ్ పాయింట్ జరిగింది. నీ జీవితంలో ఆ టర్నింగ్ పాయింట్ ఉందా? దేవుని కోసము గొప్ప నిర్ణయం తీసుకొని, దేవుని వాక్యం చేత పొడవబడి గుచ్చబడి, నేను నా జీవితాన్ని ప్రభు కోసం సమర్పిస్తున్నాను, దేవునిలో నేను నడుస్తాను, యేసు నా వైపు ఉన్నాడు, క్రీస్తుతో నేను నడుస్తాను అనే ఒక నిర్ణయము ఒక దినమున, ఒక సమయంలో మన అందరిలో జరిగింది. అదే రక్షణ. రక్షింపబడిన వారు వెనుకకు తిరిగాడు అంటే, లోకంలో తిరుగుతూ ఉన్నాడు అంటే మొదటి నుంచి వాడు ఫ్రాడే, వాడికి నిజమైన రక్షణ లేదు, ఫ్రాడ్గానే బ్రతికాడు అని అర్థము. కాబట్టి ఇక్కడ రక్షణ పొందినవాడు నిత్యము దేవునితో నడుస్తూనే ఉంటాడు. ఇక్కడ హానోకులో అది జరిగింది. ఈయనొక్కడే మరణం చూడకుండా ఎత్తబడ్డాడు, దేవుడు ఆయనను కొనిపోయాడు. కాబట్టి మన జీవితంలో, నీ జీవితంలో ఆ టర్నింగ్ పాయింట్ ఉందా? నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించిన ఆ గడి ఉందా? సమయం ఉందా?
ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒక్కోసారి ప్రభు మన జీవితంలో కొన్ని సమస్యలు తీసుకురావచ్చు, కొన్ని మేళ్ళు జరిగించవచ్చు. బహుశా అది యాక్సిడెంట్ అవ్వచ్చు. అప్పుడు ప్రభువుకి మనము డెత్ బెడ్ మీద అనేక మంది తన హృదయాలను ప్రభువుకి ఇచ్చారు. అది వారికి ఆశీర్వాదం. ఏది ఆ యొక్క డెత్ బెడ్ కూడా అనేక మందికి యాక్సిడెంట్లో తన హృదయాన్ని దేవునికి ఇచ్చారు. అదంటి టర్నింగ్ పాయింట్. లేకపోతే ఈయనకైతే తన బిడ్డ పుట్టిన తర్వాత తన హృదయాన్ని దేవునికి సమర్పించాడు. నీ జీవితంలో ఆ టర్నింగ్ పాయింట్ ఉందా? దేవుని వైపు తిరిగిన ఆ క్షణం ఉన్నదా? ప్రభు యొక్క సిలువ మరణాన్ని గుర్తించి, ఆయన ప్రేమను గుర్తించి నిన్ను నీవు సమర్పించుకున్న ఆ యొక్క సమయము నీ జీవితంలో ఉందా? ఆయన 300 సంవత్సరాలు దేవునితో నడిచెను. నాట్ ఓన్లీ ఇది, ఆయన 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఎమోషనల్గా తీసుకున్న క్రోకోడైల్ సమ్ టీయర్స్ కాదు, ముసలి కన్నీరు 2 కార్చేసి అయిపోయింది అనేది కాదు, ఒకసారి నేను ఒప్పుకున్నాను అయిపోయింది కాదు. దినము క్షణ క్షణము ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువుని ఆస్వాదిస్తూ సువార్తని, రక్షణను తలంపులో ప్రతి దినము గుర్తు చేసుకుంటూ, రక్షణను ఆ సువార్తను ప్రతి దినము నెమరు వేసుకుంటూ, క్రీస్తుతో సహవాసము, ఫెలోషిప్లో సంఘంగా సహవాసము, ఒక మాదిరికరమైన జీవితము దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇది ఆయన ప్రభుతో నడిచెను, దేవునితో నడిచెను. ఆయనను మహిమ నుండి మహిమలోకి వెళ్ళిపోయాడు. నడుస్తూ 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 ఇక ఆయనకు మరణం అనేది లేదు, అలాగా చనిపోయాడు. కొంతమంది మరణం కూడా దేవునిలో ఆస్వాదిస్తూ సంతోషిస్తూ మరణించినట్టు కూడా ఆయనకు తెలియదు అన్నట్టుగా మహిమ నుండి, అంటే క్రీస్తునెటు ఆస్వాదిస్తూ ఉన్నారు, మహిమలో కూడా ఆస్వాదించి, అంటే మహిమ నుండి మహిమకు, గ్లోరీ టు గ్లోరీకి. అది కదా తమ జీవితాలను ఎక్కడ సమయం వ్యర్థం చేసుకోకుండా క్రీస్తు పాదాల ముందు, ప్రార్థన యందు, వాక్య ధ్యానమందు, సంఘ సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నట్లుగా ఇది దేవునికి మనము పూర్తిగా సమర్పించుకొని హానోకు వాళ్ళే. ఇంకా మనం చూస్తే హానోకు కూడా విశ్వాసపు వీరుల్లో దేవుడు లిఖించాడు, భద్రపరిచాడు. 25వ వచనం, మెతూషెల 185 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మరణము మనకి కొద్ది సమయమే ఉంది. మన మరణ దినానికి మనము అడుగడుగు ప్రతి దినము ముందుకు జరుగుతూ ఉన్నాం. ఒక దినం గడుస్తుందంటే మన జీవితంలో మనం మరణానికి దగ్గర అవుతూ ఉన్నాం. ఈ అధ్యాయం అదే తెలియజేస్తూ ఉంది. ఏ యొక్క రిగ్రెట్స్ లేకుండా మరణించటం ఎలాగా? నేను ఈ విషయంలో పశ్చాత్తాపడుతున్నాను, ఇది ఎందుకు చేశాను నా జీవితంలో, ఇది చేయకుండా ఉంటే బాగుండు, ఇది ఎందుకు చేశాను, అది ఎందుకు చేయలేదు అనే రిగ్రెట్స్ లేకుండా మరణించాలి. మంచి మరణం పొందాలంటే ఇప్పుడు మనము దేవునితో నడవాలి. రిగ్రెట్స్ అనేవి లేకుండా, అది సంఘ సహవాసం అందు కానీ, నేను ఇలాంటి తలంపులతో ఎందుకు నింపబడ్డాను, ఎందుకని మంచి తలంపులు నాకు రాలేదు, దేవుని వాక్యపు తలంపులు నాకు ఎందుకు రాలేదు, దేవుని గైడెన్స్ కోసం నేను వెతికేనా, ఈ విషయం అందు దేవుని మీద ఆధారపడ్డానా, ఇది నా సొంత జ్ఞానం మీద వెళ్ళానా, సొంత బలం మీద నేను చూసుకున్నాను, నా ప్రొటెక్షను నేను నా యొక్క పలుకుబడి మీద చూసుకున్నానా, లోకులు చూసినట్లు ఆస్తి మీద చూసుకున్నానా, దేవుని మీద నేను ఎందుకు ఆధారపడలేదు? కీర్తనాకారుడు మనం చూసినట్లుగా ఆయన ప్రొటెక్షన్ దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన బహుశా రాజు అవ్వచ్చు, మరొకరు ధనవంతులు కావచ్చు, కానీ ప్రొటెక్షన్ మాత్రం దేవునిలోనే ఆయన్నే ఆశ్రయంగా కలిగి ఉన్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలు కూడా అలానే చాలామంది మరణించారు. జోనథన్ ఎడ్వర్డ్స్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణించేటప్పుడు కూడా రిగ్రెట్స్ లేకుండా, నా 18వ ఏట ఆయన అనేది, ప్రపంచం అంతట్లో నాకంటే దేవునికి సమీపస్తుడు, దగ్గరగా నడిచేవాడు ఎవరు ఉండకూడదు. నేను బ్రతికి ఉన్నంత కాలంలో
దేవునితో దగ్గరగా నడిచేది నేనే అవ్వి ఉండాలి నా బ్రతుకు దినాలన్నిట్లో. ఇంకా నాతో ఎవరు పోటీకి రానంతగా, అంటే నా సమయాన్ని గాడ్లీ డిసిప్లిన్తో ప్రార్థనా జీవితంలో, కుటుంబము సరిచేసే విషయంలో, కుటుంబాన్ని దేవుని ప్రేమ చూపించే విషయంలో, సంఘానికి దేవుని ప్రేమ చూపించే విషయంలో నాకంటే ఎవరూ ముందు ఉండకూడదు. నా జనరేషన్లో, నా తరంలో నేనే దేవునికి ప్రాముఖ్యంగా, దేవుని ఎదుట నమ్మకస్తుడిగా, దేవుని ఎదుట మంచి దాసుడిగా నేనే కనపడాలి అనే నిర్ణయము ఆయన రాసుకున్న వాటిలో ఆ విధంగా జీవించి రిగ్రెట్స్ లేకుండా జీవించిన మనిషిగా చాలా వరకు మనం గుర్తించుకోవచ్చు. కాబట్టి అప్పుడు అతడు మృతి పొందిన ఆ చెడు కాలంలో కూడా, దుష్ట కాలంలో కూడా ఈ విధంగా మనం చూస్తాము. దేవుని కోసం బ్రతికిన వారిని 28వ వచనం, లెమెకు 182 బ్రతికి ఒక కుమారుని కనెను. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన తమ చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. నెమ్మది అని పేరు పెట్టాను. మాకు నెమ్మది లేదు ప్రభువా, మా జీవితంలో ఏదో వెలితి అన్నీ ఉన్నాయి, ఏదో వెలితి జ్ఞానం ఉంది, అంతా వెలితే సంపద ఉంది, వెలితే మంచి ఉద్యోగం ఉంది, మంచి బిడ్డలు ఉన్నారు, మంచిగానే ఉన్నాం, కానీ ఒక ఆధ్యాత్మిక ఖాళీ వ్యాక్యూమ్ మన హృదయంలో ఉండిపోయింది. ఈ యొక్క నెమ్మది లేని జీవితం మానవుడికి అది ఎంత ఉన్నా, ఏమున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఏ రాజకీయవేత్త అయినా, ఏ ఇమాం అయినా, ఏ పాస్టర్ అయినా, ఎంత ధనం ఉన్నా, ఆ ప్రాంతమైన, ఈ ప్రాంతమైన, ఆ కులమైన, ఈ కులమైన ప్రతి మనిషిలో నెమ్మది లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆదాము పాపము, కష్టపడి చెమట వచ్చి ఎంత శ్రమించినా భయము, మరణము, భీతి, వీటిలోనే మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. అది యేసుక్రీస్తుతోనే నింపబడాలి, ఈయనే కావాలి మెస్సయ్య అని నెమ్మది, రెస్ట్, ఈయనే నోవాహు, లేకపోతే ఈయనే మనల్ని విడిపించేవాడు, మనకి నెమ్మది ఇచ్చేవాడు అనుకొని ప్రతి తరములో వారు కూడా క్రీస్తు కోసం ఎదురు చూశారు. మనం 4వ అధ్యాయం చూసినా, ఈవు అవ్వ కయ్యేను పుట్టిన తర్వాత వెంటనే అంటది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను, ఈయనే నా రక్షకుడు అనుకున్నది. ఆ ప్రతి తరములో కూడా రక్షకుడు ఈయనే కావాలి, ఎదురు చూశారు, వాళ్ళకి అర్థం కాలేదు. కానీ నీకు నాకు మాత్రం క్రీస్తు ప్రత్యక్షపరుచుకున్నాడు మెస్సయ్యగా. మన హృదయంలో దేవుని యొక్క సువార్త ద్వారా నిత్యము హెచ్చరిస్తూనే ఉన్నాడు. వారు అనుకున్నారు నోవాహే కావాలి, ఈ నెమ్మదిచ్చేవాడు, ఈ శ్రమ నుండి, ఈ శాపము నుండి, ఈ భూమి శపించబడింది, మానవ జాతి అంత కష్టంలో ఉన్నది, నెమ్మది లేకుండా ఉంది, రెస్ట్ లేకుండా ఉన్నది. కాబట్టి ఇదిగో ఈయనే కావాలి నెమ్మది ఇచ్చేవాడు, ఇదిగో నోవాహు, నెమ్మది అని పేరు పెట్టుకున్నారు. ఈయన కాదు మెస్సయ్య. కాబట్టి మానవ జాతి అంతా రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉంది, పాప క్షమాపణ కోసం ఎదురు, నిత్య రాజ్యం కోసం, శాపం నుండి విడుదల కోసం. దేవుడు ఆ శాపం నుంచి, నాశనం నుంచి మనకు విడుదలనిచ్చి, అంతేకాకుండా మనం ఇప్పుడు రాబోయే మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. తన యొక్క సిలువ రక్తం ద్వారా విమోచించుకున్న ఆ మెస్సయ్య నిన్ను నన్ను తన యొక్క పరిశుద్ధమైన రక్తంలో కడుక్కొని, మన తలంపులను కడిగి, మనను రూపాంతరపరిచి ఒక నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా, నూతన మనస్సిచ్చి ఆయన తన ఎదుట నిలబెట్టుకొని, పరిశుద్ధుడైన దేవుని ఎదుట, ఎవరూ సమీపించలేని వాని ఎదుట నూతన సృష్టిగా నేను చేసుకొని ఆయన ముందు పెట్టుకోవాలని ఆయన ఇచ్చిన ఈ గొప్ప రక్షణ. ఇటువంటి రక్షణతో మనం ఏం చేస్తున్నామంటే రాబోయే ఆ యొక్క దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, రాబోయే మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన కడబూర మ్రోగగానే తన దేవదూతలతో, పరిశుద్ధుడైన దేవదూతలతో, ప్రధాన దేవదూతలతో మనలందరినీ కొనిపోయే ఆ రెండవ రాకడలో, ఆ ఎత్తబడే సమయం అందు మనలందరినీ ఆయన యొక్క మహిమలో ఉంచాలని చెప్పి ఆయన మన కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు.
మనం ఇప్పుడు ఈ యొక్క పాఠం మనం నేర్చుకునే అంశం, ఈ అధ్యాయం ద్వారా మరణం అనేది నిశ్చయమైనది, దాన్ని ఆపలేము. మన యొక్క లైఫ్ స్పాన్ అనేది, మన జీవితం ఈ లోకంలో చాలా కొద్దిది. లోకము జీవించినట్లు, లోకము వారు అందరూ ఇదే లోకము శాశ్వతం అన్నట్టుగా, ఇంకా నేను 100 సంవత్సరాల తర్వాత బ్రతుకుతామన్నట్టుగా వారు బ్రతుకుతారు. కానీ దేవుని బిడ్డలమైన మనము మరణము తర్వాత జీవితం కోసం బ్రతుకుతాము. ఈ లోకంలో పరలోకం కోసం బ్రతుకుతాము, దేవుని రాజ్యం కోసం బ్రతుకుతాము. అంతేకాకుండా దేవుని కోసం బ్రతుకుతాము, దేవుని సేవ కోసం బ్రతుకుతాము. మన బ్రతుకు, మన గుర్తింపు, మన మూలము, మన గమ్యము అంతా క్రీస్తులోనే ఉంది. క్రీస్తే మన గమ్యము, క్రీస్తే మన రక్షణ, క్రీస్తులోనే మన గుర్తింపు. క్రీస్తునే మనం ఆస్వాదిస్తూ మహిమ నుండి మహిమలోనికి ప్రభు మనల్ని తీసుకువెళ్తాడు. ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దీవించును గాక.